సడన్ గా ఏమైంది మామయ్యకి? తాగుడు అలవాటు అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నాడు. అదిగో అదిగో అదిగో, అక్కడే. నానా నానా లే ఇంటికి వెళ్దాం. జాగ్రత్త మామయ్య. మెల్లిగా, మెల్లిగా. జాగ్రత్త కింద మెట్టుంది. రా మామయ్య. ఒకప్పుడు ఆయన కనబడితే డిపార్ట్మెంట్ మొత్తం సెలెక్ట్ చేసేది. సడన్ గా ఏమైందో ఏం పాపం, ఇలా అయిపోయాడు. కళ్ళుండి చూడలేదు, చెవులుండి వెళ్ళలేదు, నోరుండి మాట్లాడలేదు, నా దేశం మనసు ఎవరికి ఏం పట్టదు. मेरा भारत महान है, महान है. సెక్షన్ నెంబర్. జమున ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదురా. ఏం జరిగిందో, ఎందుకు ఇలా తాగుతున్నాడు, ఎంత అడిగినా నాన్న ఏం చెప్పట్లేదురా. ఇలా తాగి తాగి రోడ్ల మీద పడిపోతుంటే తనకి ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయం వేస్తుందిరా. అమ్మ ఎలాగో లేదు, నాకేమైనా ఏంటంటే నాకు ఎప్పుడూ కష్టాలే. జమున, జమున. ఆయన పాప ఏదో బాధలో ఉన్నాడే, చెప్పుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ళు వదిలేస్తే ఆయనే సెట్ అయిపోతాడు. ఆ మాత్రం దానికి చచ్చిపోవడం ఏంటే? 2 నెలలు నేను ఎస్ అయిపోతాను కదా, అప్పుడు మన ఇంటికి వచ్చేస్తావు కదా. మామయ్య కూడా మనతో పాటే ఉంటాడు. ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకే? సరేనా? ఓకేనా? నాకు ముద్దు కావాలి. నమస్కారం, నమస్కారం. వీడి పని బాగుంది. చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చేసి ఫ్రీగా పని చేయించుకుంటాడు. కంత్రి నాయాలి. నమస్తే భాయ్. ముక్తార్ భాయ్, వెళ్తాది సరిగా చూసుకుంటున్నావా లేదా? పళ్ళు అయితే తిను టైంకి, ఆరోగ్యం బాగుంటది. నువ్వు లేకపోతే చాలా మంది ఇబ్బంది పడిపోతారు. ఏటలా నవ్వుతావు పల్లక? ఛత్తీస్గఢ్ బుకింగ్ అదేదో ఎంత పొడవు ఉంటుందట కదా, ఏంటిది? ఇలాగ ఇక్కడ బాంబే చెప్తే అలాగ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు కదా. రాకెట్ లాంచర్. ఇదే రేట్ అది. ఈ ఒక డజను అర్జెంటు. తర్వాత మనకి కడప బుకింగ్, సెల్ ఫోన్ బాంబులు ఈ యొక్క 2 డజను. బస్ బస్ అనేవేటి? ఈడాడి మీద బాంబు వేస్తాడు కదా, వాళ్ళ తాలూకా మనుషులు కూడా మళ్ళీ ఈడి మీద బాంబు వేస్తారు కదా, ఆ బుకింగ్ కూడా వాళ్ళకే వస్తుంది. ఇంకా కూడా అలాగే బతికేస్తుంది మరి. ఇకపోతే సైనా కాలేజీకి 1000, యూనివర్సిటీకి 1500, తర్వాత సిటీ సెంటర్ లో పచ్చపప్పును చూసావా, దానికి ఒక 1000. మర్చిపోన్నాం, మినిస్టర్ కొడుకు బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్, దానికి ఒక 1000 కావాలి. అదే నైస్. పట్టాలి. టోటల్ పేమెంట్ లో 50% ఆన్లైన్ లో అయిపోయింది. మిగతాది డెలివరీ అయిన తర్వాత క్యాష్ కట్టేస్తాను. నువ్వు ఎప్పుడు ఇస్తావు? వెలగిస్తావు. నెక్స్ట్ వీక్. ఆల్ రైట్. బాయ్ గ్యాప్ ఉంది కదా, రాయలసీమ ఎక్స్ప్రెస్ కేసురెడ్డి నెక్స్ట్ వీకే. తు ఫిగర్ మత్ కర్ కామ్ గే. బాయ్ ఇప్పుడు నీకెంత బిజినెస్ పెంచుతాను కదేటి, నాకు కూడా సిట్టం పర్సెంటేజ్ పెంచియచ్చు కదా. సెల్ ఫోన్ బాంబ్ ఫ్రీగా ఒకటి నీ కార్లో పెట్టించుకుంటావా? నువ్వు గివ్ అయినా బాబు. తొందరగా పోనీ, ఫ్యాషన్ షోకి టైం అవుతుంది. నా యాంకర్ కోసం వెయిటింగ్. A very good evening to all you lovely and beautiful people. మెల్లగా, అందరూ ఇటే చూస్తున్నారు. చుబ్బే పోలీస్. ఎస్ఐ గారు. గొప్పలే, నువ్వు ఎస్ఐ గారు అయిన తర్వాత మనకి పోలీస్ క్వార్టర్స్ వద్దు, మారిపోదాం రా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఒక 3 bedroom ఫ్లాట్. దిగు, పర్లేదు ఒకసారి దిగు. యా. ఒక ఎస్ఐ ఉద్యోగికి నెల జీతం ఎంతో తెలుసా నీకు? ఎంత? 28,315 రూపాయలు. డిఏ 15%, ఎల్సీఏ, ఎల్ఎల్ఏ, యూనిఫామ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కలిపి గ్రాస్ శాలరీ 36,310 రూపాయలు. ఓ సంతేనా? అంతే. మరి సైడ్ ఇన్కమ్?
ఏయ్ లంచమా రామారావు ఇక్కడ 3 generations పోలీస్ ఫ్యామిలీ. రామారావు అంటే డ్యూటీ మాత్రమే, లంచం గించం నథింగ్ నోనో. నువ్వు మారవరా. A very good evening to all you lovely and gorgeous people of Hyderabad. Neeros is launching their brand new collection in an exclusive show just for you. And put your hands together for these pretty women. నాకండి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, చిట్కా వెళ్ళాలి అందుకని. హాస్పిటల్ ముందు రండి. థ్యాంక్స్ అండి. ఎవరు సామాన్ సర్వీస్ ఫస్ట్ డ్యూటీ నెక్స్ట్. ఎవరు నువ్వు? పోలీస్. పోలీస్ వా? సార్ 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 నీ దండం పెడతాను సార్, నీ కాలు మొక్కుతాను సార్, ఫోటో తీయద్దు సార్. సార్ మీ పేరేంటి? నా పేరు రమేష్ యాదవ్ సార్. ఏరియా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికో చెప్పమ్మా. అపోలో ఎక్కు. నేను తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తాను. బండిది. Hey, దొంగ దొంగ పడకు పట్టుకోయ్. అందుకే కాదు మేడం. Hey, దొంగ ఎక్కడికి వెళ్ళావు? ఏంటి నా కొడుకుని అరెస్ట్ చేశారా? చెప్పండి నా కొడుకు దొంగ అంటున్నారా? సెల్ఫీ. నేను చెప్పేది వినండి. గొడవ చేశారంటే మొత్తం అందరినీ లోపల దోసేస్తాను. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హ్యాండ్ బ్యాగ్లు ఏమైతే మిస్ అయిపోయినాయో మొత్తం లిస్టు రాసి మా లేడీ కానిస్టేబుల్ కి ఇవ్వండి. వాడిని బాగా ఇంట్రాగేట్ చేసి అరే నువ్వు ఆగరా, ఆగరా. వాడిని ఇంట్రాగేట్ చేసి 2-3 రోజుల్లో ఏం జరిగిందో మీ అందరికి ఇంటిమేట్ చేస్తాను. ఓకే? నౌ స్మైల్. ఏం చేస్తారే మీరు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏంట్రా? నాకే సంబంధం లేదు సార్. నేను దొంగని కాదు సార్. అమ్మ దూరం సార్. ఆగు, అమ్మ కూడా కొట్టేసి ఆగు, సార్. నేనే ఆగు, చేశాను సార్. ఆగు. నీ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో, పోలీసు ఉద్యోగానికి పని చేయకుండా పోతావు. ప్లీజ్ సార్ చూడు, మీ అమ్మ మొహం చూసి ఇప్పుడు వదిలేస్తున్నాను. సార్ 3 రోజుల్లో దాన్ని ఎవరినో ఎతికి ఆ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాగులు మొత్తం తీసుకొచ్చి ఈ స్టేషన్ లో అప్పగించాలి. సార్ లేదంటే ఎఫ్ఐఆర్. నువ్వు మళ్ళీ రాగతాలు. షబో టెన్షన్ లో నేను అర్జెంట్ గా ఫేస్బుక్ లో పెట్టాలి. ఎన్ని లైక్స్ వస్తాయో. అరే రామారావు, ఈ గొడవలని తొందరగా క్లియర్ చేసుకోరా. వచ్చే నీకు ఎస్ఐ సెలక్షన్, లేదంటే మళ్ళీ గోవిందా గోవిందా. ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు జమున, ఇది జామరు. జామర్ అంకుల్. అమ్మ కొట్ల బలం హాస్పిటల్ ఉందో దొంగని పేరిస్తే నిజం నమ్మేసి ఎగేసుకుని హెల్ప్ చేసి ఇరుకుపోయారు బాబాయ్. నన్ను దొంగంటే ఏంటి బాబాయ్? ఎంత బాధేస్తుంది తెలుసా? అసలు పాప ఎలా ఉంటుంది? హైట్ 5'7.5", 34, 24, 34, 36, బ్రౌన్ ఐస్, తెల్లటి తెలుపు, అథ్లెటిక్ బిల్డ్, కత్తి లాంటి ఫిగర్. అదన్నమాట సంగతి. కోటమల్ల ఎలా కొనుక్కుందా? ఏదో ఆడపిల్ల కదా, వచ్చి అడిగింది కదా, జాలి పడి రన్నింగ్ అవుట్ కూడా ఆపి లోపల కస్టమర్ కిందకి దింపి నేనే స్వయానా సూట్ కేసు తీసుకుని లోపల కూర్చోబెట్టి ఆటోను ఒక ఫోటో, డ్రైవర్ ఒక ఫోటో. రమేష్ యాదవ్ సార్. అబ్బా దొంగనా? చాచా డబల్ కా మీటర్ లెక్కున్నా సార్, మీరు పొరపడుతున్నారు. చెప్పు. పోలీసులు లెక్క కొడతారా సార్? దాన్ని ఎక్కడ దింపావరా? దేని దాన్నే. దాని ఈ డబుల్ కమిటారా గూట్లే ఎక్కడ వదిలిపెట్టినాబా? ఐపీఎస్ ఆఫీసర్ కాలనీ. ఐపీఎస్ ఆఫీసర్స్ కాలనీనా? అదే పోలీస్ సార్. తొందర చెప్పరా? అవును సార్. ఉన్నాను సార్. హాయ్. ఏటోలు పాప ఎటు వెళ్ళిపోతున్నావు? ఏంటి? మెల్లగా సార్, మెల్లగా సార్. బంజారా హిల్స్ కి వెళ్ళాలి. నాను అటే వెళ్ళిపోతున్నావు. డ్రాపింగ్ చేసి మొత్తమా? ఉన్నాడు సార్, చెప్తున్నా సార్. చెప్తున్నా కదా. చాలా స్వీట్ అండి. ఏయ్! సార్ 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 పడిపోతారు సార్. సార్ రండి సార్, రండి కూర్చోండి. నేను చేస్తాను సార్. సార్ అమ్మాయి దొంగ
వెళ్తున్నా సార్ 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 మళ్ళీ సార్ పడిపోతాం సార్ ఈ అమ్మ కడుపు మాడా ఈడు కూడా అయిపోయాడు సార్ కబరండి కబరండి దొంగ 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 కారెక్కని కత్తి కత్తి చూపించిందండి నాలుగు పీకేసిందండి ఉంగరాలు తప్పించి సార్ సార్ అది చూడండి సార్ కారు దొరికింది దిగు 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 Who are you? అమ్మా ఇంగ్లీషే దొంగ మొహన్ దానా దిగు Hey, don't touch me. దిగు Leave me. పోలీస్ స్టేషన్ Hello. What you doing? కత్తిలాగుందిరా పోరి ఇది దొంగ నీ కన్ను పెడతా ముందు పోలీస్ స్టేషన్ రా Hey, leave me. Don't touch me. ఆ సెల్ ఫోన్ కేసు నా మీద పెట్టారు నా పోలీస్ సెక్షన్ ప్రాబ్లం లో పడింది స్టేషన్ వచ్చి నిజం ఒప్పేసుకో What ప్లీజ్ cell phone, ప్లీజ్ man? Please, bro. బ్రోనా ముందు పోలీస్ స్టేషన్ పా Leave me. ప్లీజ్ నిజం ఒప్పేసుకోవే Hello. ప్లీజ్ చెప్తుంటే అర్థం కాదా నీకు? అమ్మో నాకెందుకులే ఎగిరెగిరి అంతా ఉంది అయ్యా ఏంటి ఎక్కిరితేనందా ఆల్మోస్ట్ దొరికేసింది పట్టేసుకున్నారని ఈ టైంలో ఎగిరితాన్ని పారిపోయింది సార్ ఫోటో తీసావా ముఖం పగిలిపోయింది పళ్ళు రాలిపోయినాయి ఏమని భయపడుతుంటే ఫోటో ఎలా తీస్తాం సార్ ఇలా అప్పుడు గాని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుంటే ఈ పాటికి 200 లైక్స్ వచ్చాయి తెలుసా ఇల్లు గాలి ఒకడేడు ఆ మిగతా నాకు తెలిసిన తైతుడా నీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తాను రోయ్ లంచం తీసుకుంటున్నాను మినిమం 1,00,000 లైక్స్ వస్తాయి ఏమో మర్యాదగా మాట్లాడండి నా కొడుకు గురించి. ముందు నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పు. అమ్మా ఆడపిల్ల, ఆడదెయ్యాలా? మా సెల్ ఫోన్ సంగతేంట్రా? 8 ఏళ్ళు వస్తున్నానండి అంటే పనిచేసుకున్నారా? హలో బ్రో మర్యాదగా వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి లేదా తమ్ముడు నిజంగానే సార్ నేను మాట్లాడతా. నాకేం సంబంధం లేదు సార్ ప్లీజ్ నన్ను నమ్మండి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్టింగా? నువ్వు ఉండవే అన్నా ప్లీజ్ అన్నా మొబైల్స్ అన్నా నీకు దండం పెడతానన్నా ప్లీజ్ అమ్మా నిజంగా ఏంటి గీ పాడుకొని బతుకులాడుతావు? ఏయ్, మల్కాజ్గిరి సుబ్బయ్య నాయుడు మా మామ మంచిగుండా ఏంటే అసలు మాకు ఆ దొంగకి ఏ సంబంధం లేదు. దొంగ ఏమో ఏంటి దొంగ అంటున్నావు? మా ఇంటి వంట లేదు తెలుసా? వీడు ముత్తాత ఎవరో తెలుసా? రోమ లోపలికి తీసుకెళ్ళు. ముందు లోపలికి అందరూ తీసుకెళ్ళు. ఎగిరెగిరి దంతలు. ఒకసారి బ్రో ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు. ఓహో ఫోన్ పోయిందని భయం కాదు అత్తమ్మా వీళ్ళు తీసుకున్న సెక్సీ